శ్రీజ స్వీటీ నిన్నటి వరకు జీరో అనుకున్న ఈ అమ్మాయి నిన్న ఒక్క ఎపిసోడ్తో నాకైతే ఒక టాప్ లెవెల్లో కనిపించింది. ఆ అమ్మాయికి ఉన్న గట్స్ అండ్ హానెస్టీకి నిజంగా సల్యూట్ మాట. నవదీప్ మాత్రం నా దృష్టిలో హీరో అనుకునేదాన్ని, బట్ నాకు నిన్న ఎపిసోడ్లో అస్సలు నచ్చలే. మాటలు చాలా బౌండరీస్ దాటేసినట్టు అనిపించాయి. సో నిన్న ఎపిసోడ్లో నా రివ్యూ ఏంటి, వాట్ ఐఎమ్ ఫీలింగ్, అసలు ఆ ఇష్యూ మీద నేను ఏమనుకుంటున్నా అని ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘా వ్లాగ్స్. ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఒక ట్రిమ్మర్ ఇచ్చి ఇద్దరు పార్టిసిపెంట్స్ని పిలిచారు. సో ఎవరైతే ఫస్ట్ ఆ ట్రిమ్మర్ని తీసుకుంటారో వాళ్ళు హాఫ్ ఆఫ్ హిస్ ఫేస్, అంటే వన్ సైడ్ ఆఫ్ హిస్ ఫేస్ మొత్తం షేవ్ చేసుకోవాలి. ఈవెన్ హెడ్ అయినా, ముస్టాచ్ అయినా, బియర్డ్ అంతా షేవ్ చేసుకోవాలి అని చెప్పారు. సో ఐ థాట్ మేబీ అబ్బాయిలకి ఈజీయే కదా, చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ వెంటనే పెరిగిపోద్ది కదా అనుకున్నా. కానీ హోల్ సీజన్ మొత్తం అలానే సర్వైవ్ అవ్వాలి బిగ్ బాస్ హౌస్లో అని చెప్పారు. విత్ హాఫ్ ఆఫ్ దేర్ ఫేస్ షేవ్డ్ అలానే సర్వైవ్ అవ్వాలి అన్నారు. అండ్ ఇట్స్ అఫ్ కోర్స్ డిఫికల్ట్, ఎందుకంటే అందరూ మనల్ని ఒక నేషనల్ టెలివిజన్లో మనం కనిపిస్తున్నప్పుడు అలా కనిపించడానికి ఎవ్వరూ అనుకోరు. బట్ ఈ టాస్క్లో మాస్క్ మ్యాన్ అంటే హరీష్ గారు గెలిచారన్నమాట. సో ఆయన గట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఈయన ఆడిషన్లో చూసినప్పుడు ఏం చేస్తాడులే, ఇంత కోపంగా ఉన్నాడు, ప్రతిదానికి రూడ్గా మాట్లాడుతున్నాడు, ఈవెన్ ఫిజికల్గా కూడా ఫిట్గా లేడు, ఎందుకంటే బాల్స్ క్యాచ్ చేయలేకపోయాడు, ఏం చేస్తాడులే ఈయన, అసలు ఎందుకు సెలెక్ట్ చేశారా అనుకున్నా. బట్ నిజంగా ఆయన గట్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్. సో హీఈస్ ద ఫస్ట్ వన్ హూ గాట్ దట్ గోల్డెన్ చైర్. నెక్స్ట్ టాస్క్ ఈస్ బిట్వీన్ శ్రీజ అండ్ ఉర్మిళ. సో ఈ టాస్క్ ఏంటంటే ఐ ఆమ్ ఏ లూజర్ అని పర్మనెంట్ టాటూ వేసుకోవాలి ఫోర్ హెడ్ మీద అని చెప్పారు. నార్మల్లీ బిగ్ బాస్లో ఇలాంటివి చెప్పినా కానీ దే వోంట్ ఎంకరేజ్, ఇలాంటివి చెయ్యాలి అని అయితే రూల్స్ ఉండవు. డెఫినెట్లీ అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయితే తీసుకెళ్లరు. సో శ్రీముఖి నార్మల్గా ఉంటుంది ఆ టాస్క్ గురించి. బట్ ఊర్మిళ వెంటనే నో చెప్పింది, ఎందుకంటే తను ఒక మోడల్. సో మోడలింగ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, టాటూస్ ఇవన్నీ కొంతమంది ఎంకరేజ్ చేయరు. సో తన కెరీర్ని పాడు చేసుకోవాలని ఎవరు అనుకోరు, కాబట్టి మేబీ తను నో చెప్పుంటుంది. అండ్ ఇట్స్ అ ఫెయిర్ థింగ్. నెక్స్ట్ శ్రీజ అయితే వేసుకుంటా అంది, ఎనీథింగ్ ఏదైనా వేసుకుంటా, ఎక్కడైనా వేసుకుంటా, నో ప్రాబ్లం అంది. సో తన గట్స్కి మెచ్చుకోవచ్చు, బట్ ఫోర్ హెడ్ మీద వేయించరు, అది అయితే డెఫినెట్లీ అందరికీ తెలుసు. సో తననైతే హ్యాండ్ మీద బిగ్ బాస్, ఐ లవ్ బిగ్ బాస్ అని రాయించారు. సో అలా శ్రీజ కూడా నెక్స్ట్ గోల్డెన్ చైర్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి పవన్ అండ్ అబు మధ్య జరిగింది. సో ఈ టాస్క్ ఏంటంటే నిజంగా చాలానే టఫ్. 10 minutesలో 1 kg పెరగాలి అన్నది ఇట్స్ అ టఫ్. బట్ దీనిలో కొంచెం మైండ్ పెట్టి ఆడుంటే అబుకు కూడా ఛాన్స్ ఉండేది అనిపించింది. ఎందుకంటే మనం ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఆటోమేటికల్లీ మన బాడీ వెంటనే అన్ని కేజీస్ అయితే మనం ఇంక్రీజ్ అయినట్టు చూపిస్తుంది. సో అఫ్కోర్స్ వాటర్ అంతా తాగేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే పవన్ మీరు చూసినట్టయితే తను ఫస్ట్ నుంచి వాటర్ కంటిన్యూస్ తీసుకుంటూనే ఉన్నాడు. ఇట్ ఆల్సో హెల్ప్స్, ఆ ఫుడ్ తొందరగా వెళ్ళడానికి కూడా హెల్ప్ అయ్యింది. అండ్ ఆల్సో వాటర్ వెయిట్ అనేది కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ అదర్ హ్యాండ్ అబు ఈజ్ బాడీ బిల్డర్ అండ్ ఆల్సో ఫిట్నెస్ ఫ్రీక్, కాబట్టి వాళ్ళకి ఫుడ్ విషయంలో చాలా డిసిప్లిన్ ఉంటుంది. ఎవ్రీ డే ఎంత క్యాలరీస్ తీసుకోవాలి, ఎంత ఫైబర్ తీసుకోవాలి, ఎంత అంటే వాళ్ళకి క్వాంటిటీస్ అనేసి ఫిక్స్డ్గా ఉంటాయి. సో వాళ్ళు ఎక్కువ తినకపోయినా కానీ బాడీకి ఎంత అవసరమో అంత అయితే తింటారు. సో డెఫినెట్లీ ఎక్కువ తినడం అంటే చాలా కష్టం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ బాడీ ఆ క్వాంటిటీకి అలవాటు పడిపోయి ఉంటుంది. సో డెఫినెట్లీ ఇది ఫెయిర్ గేమే. బట్ పవన్ అయితే చాలా స్ట్రాటజీ యూజ్ చేసి చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఆల్సో బాగా విన్ కూడా అయ్యారు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి నాకైతే చాలా అంటే చాలా అన్ఫేర్ డెసిజన్ అనిపించింది. టాస్క్ వచ్చేసి ప్రియా అండ్ డాలియా మధ్యలో జరిగిందన్నమాట. వాళ్ళిద్దరూ సేమ్ ఫిట్నెస్ ఫ్రీక్సే కాబట్టి ఇద్దరికి గుడ్, అంటే వాళ్ళిద్దరి మధ్య పోటీ అంటే నాకు బాగానే అనిపించింది. బట్ ఏంటంటే ఆ గేమ్లో రూల్స్ ఏంటంటే ఇద్దరికి బ్యాక్ సైడ్న ఒక బెలూన్ అన్నది టై చేస్తారు. సో వన్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్కి పెట్టుకొని వన్ హ్యాండ్తో మాత్రమే వేరే వాళ్ళ బెలూన్ పాప్ చేయాలి. ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ శ్రీముఖి. గేమ్ 2 rounds అయ్యేసరికి డాలియా అండ్ ప్రియా 1-1 పాయింట్తో ఉన్నారు. ఫేర్గానే ఆడారు 2 rounds కూడా. బట్ థర్డ్ రౌండ్లో ఏమైందంటే
ప్రియా అన్ఇంటెన్షనల్లీ, ఎందుకంటే గేమ్ గెలవాలని ఉన్నది కాబట్టి ఇంటెన్షన్ అని చెప్పలేము. సో, సడన్‌గా రెండో హ్యాండ్ కూడా యూజ్ చేసి ఒక హ్యాండ్‌తో డాలియా హ్యాండ్ పట్టుకొని ఇంకో హ్యాండ్‌తో బెలూన్ అయితే పాప్ చేసింది. సో, డాలియాకి అసలు ఛాన్సే లేదు పాప్ చేయడానికి. ఇది ప్రియా మిస్టేక్ అయితే అస్సలు కాదు. ఎందుకంటే అక్కడ కూర్చున్న జడ్జెస్ అయినా అట్‌లీస్ట్ వాళ్ళు చూడ్డానికే అక్కడ కూర్చున్నారు. బట్ దే మిస్డ్ ఇట్ అండ్ ఇట్స్ అ వెరీ అన్‌ఫెయిర్ డెసిషన్. చిన్న గేమే కదా! అన్‌ఫెయిర్ డెసిషన్ ఏముంది అంటే వాళ్ళక్కడికి వచ్చింది, వాళ్ళ టైం అంతా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ వర్క్స్ వదిలేసుకున్నారు. దే లెఫ్ట్ దేర్ ఫ్యామిలీస్ అన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారంటే అది వాళ్ళకున్న ప్యాషన్ అండ్ వాళ్ళు ఏదో సాధించాలి మనీ కోసమో, ప్యాషన్ కోసమో వాటెవర్ దే కేమ్ హియర్. సో, అఫ్‌కోర్స్ ప్రతి లెవెల్ అన్నది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఫైనల్ టాస్క్ షాకి అండ్ కల్కి మధ్యలో జరిగింది. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఎవరైనా ఒకరికి ఫోన్ చేసి మీకు అదే మనీ కావాలి, ఇలా ఏదో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ సినారియో మీరు ఓన్గా క్రియేట్ చేసుకొని మనీ కావాలి అని మీరు మనీ వేయించుకోవాలి. సో, మీకు అందులో ₹1 ఎక్స్ట్రా ఎవరికైతే ఎక్కువ వస్తుందో ₹1 ఎక్స్ట్రా వచ్చినా వాళ్ళే విన్నర్. సో, టాస్క్‌లో ఏం జరిగిందంటే ఇద్దరికి సెపరేట్‌గా మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ కల్కికి ఇచ్చారు. షాకిబ్‌ని సెట్ బయటకు పంపించేసి ఫస్ట్ కల్కికి అయితే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్లియర్‌గా ఇచ్చారు. ₹1 కన్నా ఎక్స్ట్రా ఉండాలి డెఫినెట్లీ. సో, వాళ్ళే విన్నర్ అని కల్కికి చాలా క్లియర్‌గా ఇచ్చారు. సో, తను వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ చేసి 90,000 వేయించుకుంది. షాకిబ్‌కి ఏం చెప్పారంటే వీలైనంత మనీ వేయించుకోవాలి అని చెప్పారు. అంతేగాని ₹1 కన్నా ఎక్స్ట్రా ఉండాలి అని అయితే అస్సలు మెన్షన్ చేయలేదు. సో, వీలైనంత అంటే అఫ్‌కోర్స్ ఎవరైనా కుదిరినంత మనీ వేయించుకుంటే విన్నర్ ఏమో, మనీ వేస్తే విన్నర్ ఏమో అని ఎవ్వరైనా అనుకుంటారు. సో, ఇట్స్ అ వెరీ అన్‌ఫెయిర్ అండ్ ఆల్సో అన్‌క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్. అండ్ ఆల్సో వాళ్ళిద్దరూ అసలు ఏ సినారియో అయితే క్రియేట్ చేయలేదు. జస్ట్ కాల్ చేసి మనీ వెయ్యి అంతే చెప్పారు కానీ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఏది అయితే అటెంప్ట్ కూడా చేయలేదు. సో, ఐ థింక్ ఇది అసలు పార్టిసిపెంట్స్ క్యాపబిలిటీని టెస్ట్ చేయగలిగే టాస్కే కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫైనాన్షియల్ క్యాపబిలిటీ మాట. సో, ఐ డోంట్ థింక్ అసలు ఈ టాస్కే నాకు నచ్చలేదు. ఫైనల్లీ కల్కి అయితే విన్ అయ్యారు. షీ గాట్ 90,000 అండ్ షాకిబ్‌కి 60,000 ఇచ్చారన్నమాట. సో, మేబీ అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. ఇట్స్ నాట్ హిస్ ఫాల్ట్. సో, 60,000 అయితే ఇచ్చారు. అండ్ టాస్క్ అయిపోతున్నప్పుడు శ్రీముఖి ఒక క్వశ్చన్ అడిగారు పార్టిసిపెంట్స్‌ని. ఎవరికైనా అన్‌ఫెయిర్ అనిపిస్తుందా అనగానే శ్రీజ హ్యాండ్ అయితే రేజ్ చేసింది. ఆమె శ్రీముఖి చాలా అంటే ఫేస్ మీదే సర్లే కూర్చో అని చాలా రూడ్గా చెప్పినట్టు నాకు అనిపించింది. అస్సలు నచ్చలే. బికాజ్ షీ ఈస్ ద వన్ ఆస్క్ ద పార్టిసిపెంట్స్ మాట. సో, ఆమె అడిగి ఆమె అలా రూడ్గా చెప్పడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. టు బీ ఫ్రాంక్ నేను అస్సలు శ్రీజ ఫ్యాన్ అయితే కాదు. బట్ తన గట్స్ నాకు చాలా నచ్చాయి. ఎందుకంటే అక్కడ అంతమంది చూస్తున్నా అని ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయలేదు. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్‌క్లియర్, ఇట్స్ అన్‌ఫెయిర్ గేమ్ అని. బట్ ఒక్కరు కూడా వాళ్ళ వాయిస్ అయితే రైజ్ చేయలేదు శ్రీజ ఎక్సెప్ట్ శ్రీజ. నవదీప్ శ్రీజని స్టేజ్ మీదకి పిలిచాడనమాట. సో, అన్‌ఫెయిర్ అన్నావు కదా, ఎందుకు అన్నావంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, తనకి ఇచ్చినట్టు తినకి ఇవ్వలేదు, ₹1 కూడా ఎక్కువ అవ్వాలి అన్న ఇన్స్ట్రక్షన్ అయితే తినకి చెప్పలేదు. సో, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అన్నట్టు ఒకటి చెప్పింది. అప్పుడు నవదీప్ అన్న మాటలు నాకైతే చాలా చాలా ట్రిగ్గరింగ్ అనిపించాయి. శ్రీజ ప్లేస్లో కనుక నేను ఉంటే అక్కడే వాళ్ళ ఫేస్ పైనే తిట్టేసి వెంటనే వాకౌట్ చేసేదన్నమాట. బట్ షీ ఈజ్ సో అంటే చాలా పేషెన్స్తో ఉంది. సో, నవదీప్ ఏమన్నాడంటే ఇప్పటికీ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ అన్ని లాంగ్వేజెస్లో జరిగాయి. నువ్వేదో ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి ఇక్కడ మాట్లాడే అంత సీన్ లేదు అన్న మాట అన్నాడు. అండ్ ఇట్స్ వెరీ చాలా చాలా డిస్రెస్పెక్ట్ఫుల్. అంటే మరి వాళ్ళు ఏమనుకుంటారో జడ్జ్ ప్లేస్లో ఉండి ఏదైనా మాట్లాడేయచ్చు, నేనేం మాట్లాడినా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారేమో. అది చాలా అంటే చాలా డిస్రెస్పెక్ట్ఫుల్. అది కూడా ఒక అమ్మాయిని అందరి ముందు అనడం అనేది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్. ఐ యూస్ టు బీ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అభిజిత్. బట్ ఇంత జరుగుతున్నా కానీ హీ ఈస్ వెరీ సైలెంట్. నాకు అది కూడా అస్సలు నచ్చలేదు. ఒక అమ్మాయిని అందరి ముందు అంత డిస్రెస్పెక్ట్ చేస్తున్నా ఏం మాట్లాడలేదు. సో, నిన్న ఎపిసోడ్లో నాకైతే శ్రీజ ఇస్ ద రియల్ హీరో అండ్ రియల్ విన్నర్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా మిస్టేక్ జరుగుతున్నప్పుడు వాయిస్ అనేది డెఫినెట్లీ రేజ్ చేయాలి. అది విన్నర్కు ఉండే నెంబర్ 1 క్వాలిటీ మాట. సో, అది తనకు ఉంది కాబట్టి షీ ఈస్ ద విన్నర్ ఫర్ మీ. అండ్ మీ ఒపీనియన్ ఏంటి ఈ ఇష్యూలో? చూసిన వాళ్ళు కూడా ఉంటారు, చూడని వాళ్ళకి అంతగా అర్థం కాకపోయి ఉండొచ్చు. బట్ చూసిన వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది కాబట్టి
వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ఎపిసోడ్ అన్నది డూ కమెంట్ డౌన్ బిలో. అండ్ ఫైనల్లీ ఒక్కటి క్లారిటీ ఇవ్వాలి ఏంటంటే, నేను బిగ్ బాస్కి చాలా హ్యూజ్ ఫ్యాన్. అంటే అఫ్ కోర్స్ పక్కన వాళ్ళ డ్రామా మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో సీజన్ 1 నుంచి కంటిన్యూస్ చూసా. మధ్యలో ఓటీటీ సీజన్ ఒక్కటి నేను చూడలేదు, నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో మిగిలిన సీజన్స్ అన్నీ 24 అవర్స్ కూడా చూసేదాన్ని. సో అంత పెద్ద ఫ్యాన్ మాట. వాళ్ళు పడుకునే వరకు, వాళ్ళు లేచినప్పటి నుంచి పడుకునే వరకు అంతా చూసేదాన్ని. సో అంత బిగ్ ఫ్యాన్ మాట. అప్పుడే రివ్యూస్ చేద్దాం అనుకునేదాన్ని, కానీ అంత ఇంట్రెస్టింగ్ అండ్ అంత ఖాళీ టైం మనకు ఉండేది కాదు. అండ్ ఆల్సో ఇంకొకటి, ఆఫ్టర్ దిస్ అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయ్యాక రివ్యూస్ చేద్దాం అనుకున్నా, కానీ నిన్న ఎపిసోడ్ చూసి డెఫినెట్లీ వాయిస్ అయితే రేజ్ చేయాలి అనిపించింది. బికాస్ శ్రీజ డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే అందరం సైలెంట్గా ఉంటే హూ విల్ రైజ్ దిస్ అని నాకైతే అనిపించింది. అందుకే ఈరోజు రివ్యూ చేశాను. మేబీ దిస్ విల్ కంటిన్యూ టిల్ ద ఎండ్. సో డెఫినెట్లీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డూ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.